హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీపావళికి ముందు రోజు నేను ఏమేమి చేసుకున్నాయి అయితే మీకైతే చూపిస్తాను. మీరైతే దీపావళికి పిండి వంటలు అయితే చేసారా? ఇక్కడైతే నేను చేద్దామని అయితే ముందు రోజు అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. ఈ దీపావళికి అయితే నోములు ఉండేవాళ్ళే కాకుండా నోములు లేపినా కూడా అయితే వంటలు చేసుకుంటా ఉంటారు కదా. ఇప్పుడైతే అందరూ చేసుకుంటా అంటారు. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే చేసుకుంటా అంటారు. పండగ పూట అయితే పాపం పిల్లలు తింటారనేసి. అందుకే నేను కూడా ఇక్కడైతే వంటలు అయితే చేద్దాం అనుకున్నాను. అందుకే ఫస్ట్ అయితే నేను దోశ పిండికి అయితే బియ్యం అయితే నానబెట్టేసి అయితే పెట్టేసినాను. ఆ తర్వాత ఇంకా మురుకులు చేద్దాం అనుకున్నాను. వాటి కోసమే బియ్యం అయితే కడిగేసి ఎండ అయితే పెట్టేస్తున్నాను అనమాట బయట. ఇంక తర్వాత దాంట్లో గింజలు అయితే వేసుకోవాలి కాబట్టి ఉద్దిపప్పు అయితే వేయించుకుంటాను. ఉద్దిపప్పు అలాగే శనగలు గింజలు అయితే వేసి అయితే చేసుకుంటా ఉంటాను. ఈసారి అయితే గింజలు వేయకుండానే అలానే చేద్దాం అనేసి అయితే రెండు పప్పులు అయితే ఏంచి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇంక ఎలాగో మురుకుల పిండి అయితే కొట్టుకోరావడానికి అయితే మిల్ దగ్గరికి అయితే వెళ్తాం కాబట్టి అలాగే పిల్లలకు కూడా అయితే రాయి పిండి కొట్టుకోద్దాం అనుకున్నాను. ఇంకా వాటి కోసం కూడా అయితే ఇక్కడ రాగులు అయితే రెడీ చేసుకుంటాను. వాటి కోసం ఈసారి అయితే కొంచెం వేరేలాగా చేద్దామని అయితే సద్దలు అయితే వేసుకుంటాను. అలాగే జొన్నలు కూడా వేసుకుంటాను. ఇప్పుడు ఇంక వింటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక పిల్లలకి అయితే ఇలాగా సద్దలు జొన్నలు అలాంటివి అయితే పెట్టామంటే కోల్డ్ అలాంటివి అయితే కొంచెం ఎక్కువ రాకుండా ఉంటాయి. వాటి కోసం అయితే ఈసారి ఇలా రెడీ చేసుకుంటాను నేను పిల్లలకి రాయి పిండి అయితే. ఇలా గింజలను అయితే వేయించాలంటే స్లోలో పెట్టుకొని అయితే వేయించాలి. చాలా టైం అయితే పడుతుంది. ఈ వేయించాలంటే మాత్రం చాలా ఓపిక్ గా వేయించుకోవాలి. నిల్చుకొని అయితే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఇక్కడ నన్ను చూసినారా ఏమైంది అడుగుతా అంటే ఇలా నొప్పిగా ఉందని అయితే చెప్తాను అనమాట. అలా ఉంటుంది. కానీ ఇంకా పిల్లల కోసం అయితే తప్పదు, మనం స్లోగా అయితే వేయించుకోవాలి. ఇలా గింజలన్నీ వేయించేసిన తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. వీటిలో ఎక్కువ అయితే వేసుకున్నాను అనమాట. అందుకే కొద్దిగా అయితే బాదము పిస్తా అలాగే కాషూ నట్స్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే ఇక్కడ అవి కూడా స్లోలో అయితే పెట్టి అయితే వేయించుకుంటా ఉన్నాను. ఇలా అన్ని గింజలు అయితే వేయించుకున్న తర్వాత అయితే ఇంకా రాగులు అయితే వేయించుకుంటాను. స్లోలో పెట్టి అయితే వేయించుకోవాలి. ఇలా అన్ని అయితే వేయించుకున్న తర్వాత అయితే సపరేట్ గా ఒక్కొక్క ప్లేట్లు అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసి చల్లారి పెట్టుకుంటాను నేను. ఇలా జాస్తి టైం కనుక స్టవ్ దగ్గర పని చేయాల్సి వస్తే నేను ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తాను. ఇది మోస్ట్లీ చాలా మంది అయితే చేస్తా ఉంటారు, కానీ అయితే కొంతమందికి అయితే తెలుస్తుంది కదా అని అయితే నేను చెప్తాను. నాకైతే సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టము. అందుకే అలా ఏదైనా జాస్తి వర్క్ ఉన్నప్పుడు అలా సాంగ్స్ పెట్టుకుని అయితే వింటా పని చేసుకుంటా ఉంటాను. అప్పుడైతే నాకు చాలా హెవీగా అయితే అనిపించింది అనమాట. రిలాక్స్ గా అనిపిస్తుంది. ఈజీగా అయితే పని అయితే చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాను. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది. ఇంక ఇక్కడ అన్ని అయితే చల్లారిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను అన్ని అయితే బాక్సులకి అయితే వేసి పెట్టేస్తాను. ఫస్ట్ ఇక్కడైతే ముందుగా బియ్యం అయితే ఎండబెట్టుకున్నాను కదా, వాటిలో అయితే మురుకులకి అయితే రెడీ చేసి పెట్టేస్తాను. తర్వాత రాగులు అవన్నీ కూడా అయితే బాక్స్ కి అయితే వేసి అయితే పక్క పెట్టేస్తాను అనమాట. తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత అయితే మిల్లుకి వెళ్ళి కొట్టుకోరావచ్చు అనేసి. ఈ పని అంతా అయితే నేను ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసిన తర్వాత అయితే స్టార్ట్ చేసినాను. నాకైతే 2-3 అవర్స్ అయితే పట్టిపోయింది. అంతా వరకు మొత్తం అయిపోయే లోపల అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా పాప క్రాకర్స్ అయితే తీసుకొచ్చుకోనింది ఈవినింగ్. వాటిని అయితే చూపిస్తుంది అనమాట. ఇంక తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్ని తీసుకొని అయితే మిల్లుకి అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి పిండి అయితే అన్ని కొట్టుకొని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసినాము. అక్కడైతే ఫుల్ రష్ గా ఉన్నింది అనమాట. పండగ కదా, అందుకే అయితే జాస్తి మంది అయితే ఉన్నారు. అక్కడ లేట్ అయిపోయింది మాకు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా పిల్లోళ్ళకి అంతా ఫుడ్ అయితే తినిపించేసి వాళ్ళు పడుకున్న తర్వాత అయితే అప్పు స్టార్ట్ చేసినాం అనమాట. నేను మా ఆయన అయితే చేసేది. వాళ్ళు నిద్రపోయిన తర్వాతే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా బయట అయితే పటాకీలు కాలుస్తున్నారు. ఆ సౌండ్లకి అయితే వాళ్ళు అస్సలు నిద్రపోలేదు. ఇంకేం చేసేది లేకుండా అయితే వాళ్ళని అలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే చేసేది అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ మేము కొన్ని అయితే చేసిన తర్వాత అయితే ఎలా ఉండాయో టేస్ట్ చూసి చెప్పమనేసి మా ఆయనకి అయితే కొద్దిగా పెడితే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి అయితే నాకైతే నవ్వు వచ్చింది. ఆయనకి నచ్చినాయో లేదో కూడా తెలియదు. అలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అనమాట. మనం దాంట్లోనే అన్ని వెతుక్కొని అయితే సాటిస్ఫాక్షన్ అయిపోవాలి. అలా ఉంటుంది మా పరిస్థితి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నాకైతే కమెంట్ చేయండి. దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో ఎవరికి కొంతమందికైనా యూస్ అవుతుందని అయితే అనుకుంటా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే నా వీడియో ఎలా ఉందైతే నాకైతే కమెంట్ అయితే చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.